గారు అద్భుతమైన కంపోజిషన్ ఇచ్చారు మనకి. చక్కగా హాయిగా ఆహ్లాదంగా ఎంత చక్కగా ఉంటుందో. మధ్యమావతి రాగంలో నేను స్వర విశ్లేషణ చేస్తున్నటువంటి 36వ పాట. ఎన్నిసార్లు అనుకున్నావు కదా, తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన రాగం మధ్యమావతి. సో నేను చేసినటువంటి ఇప్పటికి 470 దగ్గర పాటల్లో 36వ పాట ఈ మధ్యమావతి రాగంలో. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పాట మళ్ళీ కూయవే గువ్వ అనేది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాలోది. కందికొండ గారు గీత రచన, సంగీతం చక్రి గారు, పాడింది హరిహరన్ గారు, కౌశల్య గారు. ఇది 3 శృతులు ఉన్నది మధ్యమావతి రాగం. అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 14 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్పారు. అలాగే ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడక. మీ తక్క చెండు తక్క అలా ఉంది. ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను. చాలా పెద్ద పాట. అయితే పాటలో వెళ్లే ముందు కొన్ని విషయాలు ఆనవాయితీగా ఉంది ఈ ఛానల్ అనుకోవడం. మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుండి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత, వరుస సంఖ్య, సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఒక వీడియో ఉండాలి. మా వాళ్ళు ఎందుకో అది కనబడట్లేదు, బ్లాక్ అయింది అంటున్నారు. మరి ఎందుకో తెలియదు, కాపీరైట్ దీనివల్ల అయి ఉండొచ్చు. అయితే నేను చెప్పేస్తున్నాను, జాయిన్ అనేది ఏంటంటే మెంబర్షిప్స్ గురించి, సభ్యులు అవ్వడం, సభ్యత్వం పొందడం ఈ ఛానల్లో. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేసేసి ఉన్నాము. ఇది 2022లో మొదలెట్టాం, జూలైలో అయిపోయింది అప్లోడ్ చేయడం. చక్కగా మీరు చూసి నేర్చుకోవచ్చు. అయితే మీరేం వర్రీ కానక్కర్లేదు. ఈ రోజున ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ ఓపెన్ అవుతే చక్కగా మీరు చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఈ నెల జనవరి మాసం 5వ తారీఖు నుంచి వేణువు విధానం అంటే ఫ్లూట్ కోర్స్ తాలూకా వీడియోస్ అప్లోడ్ అవ్వడం మొదలెట్టాయి. అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పటికి 3-4 వీడియోస్ అయ్యాయి. నెలకి సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్. అందువల్ల ఇప్పటిదాకా ఈ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ అ లాట్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడం గురించి ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే అవ్వట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందువల్ల జాయిన్ అవ్వాలనుకుంటే సులభంగా అయిపోయే ప్రక్రియ ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేయండి. చాలా సులువుగా మీరు మెంబర్స్ అయిపోతారు. ఓకేనా? అలాగే ఇలాంటి అంటే మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో పని చేయాలి, మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మా వాళ్ళకి పోస్ట్ పెట్టారు. అక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అక్కడ మీకు ఒక పోస్ట్ ఉంటుంది, అందులో ఒక లింక్, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా మా వాట్సాప్ ఛానల్ని కనుక్కోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ ఉంటాయి. ఆ స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. ఆ అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, శ్రీకాంత్ సిహెచ్, స్పెల్లింగ్ కూడా అదే. సో లెట్స్ స్టార్ట్ ఛానల్. ఎందుకు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వమంటున్నానంటే, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మా వాళ్ళు పోస్ట్ పెడుతుంటారు, కానీ అది మీరు చూడకపోవచ్చు, మిస్ అవుతారు. బట్ వాట్సాప్ అలా కాదు కదా, రోజుకి ఎన్నోసార్లు తీసి చూస్తారు. అందువల్ల వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ చేస్తుంటాం కాబట్టి ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి, వినండి. నేను పాడేది, వాయించేది, మాట్లాడేది అన్నీ కూడా, సరేనా? అది అయితే మరి పాటలకు వెళ్లే ముందు చాలా క్లుప్తంగా సినిమా గురించి విశేషాలు, ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ పాట 2001 సంవత్సరంలో వచ్చినటువంటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాలోది. పూరి జగన్నాథ్ గారు దర్శకుడు, రవితేజ గారు, తనూరాయ్ గారు, షీన్ అని వీరు ప్రధాన తారాగణం, చక్రి గారు సంగీతం, ఛాయాగ్రహణం కె దత్ గారు, ఎడిటింగ్ మార్తాండ్ వెంకటేష్ గారు, నిర్మాతలు సి శేషురెడ్డి, కె వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్వి సెల్యులాయిడ్ బ్యానర్పై నిర్మించారు. ఇది బ్లాక్ బస్టర్గా డిక్లేర్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. నంది అవార్డు పూరి జగన్నాథ్ గారికి ఉత్తమ కథా రచయితగా వచ్చింది. దీన్ని తమిళంలో తవం అని పునర్నిర్మించారు. అలాగే హిందీలో అంజానా అంజాని అని చెప్పి అక్కడ కూడా నిర్మించారు. ఇందులో ఇతర ముఖ్య పాత్రలో తనికెళ్ల భరణ్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు,
కల్పనారాయ్ గారు, ఉత్తేజ్ గారు, అనంత్ బాబు గారు, అన్నపూర్ణ గారు, గుండు సుదర్శన్ గారు, జీవా గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, చిన్న గారు, రఘు కుంచె గారు, జీవి సుధాకర్ నాయుడు గారు, ప్రసన్న గారు. ఈ పాట రాసింది కందికొండ గారు, పాడింది హరిహరన్ గారు, కౌశల్య గారు. నంది అవార్డు చెప్పేశాను. ఎస్, సినిమా గురించి విశేషాలు అయిపోయి ఇప్పుడు మనం పాటలు వెళ్దాం. పాట చాలా పెద్దది, అందువల్ల మీడియం ఎక్కువ అవ్వకుండా నేను ప్రతిదీ కూడా ఒక్కసారి చెప్పి వదిలేస్తున్నాను. దయచేసి మీరు పాజ్ చేసి రివైండ్ చేసి ఫాలో అవ్వండి, సరేనా? ఏమనుకోవద్దు. ఫస్ట్ మనకి సింత్ మీద మొదలవుతుంది. సింత్ మీద ఎట్లా అంటే బేస్ గిటార్ వస్తుంది, అది చెప్తున్నాను. ఓకేనా? దీని తర్వాత థీమ్ బిట్ అనుకోండి. సరి పమరి పమరి సరి 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 అని మళ్ళీ శృతి వస్తుంది. అట్లా శృతి ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడి నుంచి పల్లవి పాడతారు హరిహరన్ గారు. స స ప మ ప మ ప మ ప మ రే స రి 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 సరి సరి స స. అనగానే సింత్ మీద నీ స స స నీ స స స. మళ్ళీ హరిహరన్ గారు కొనసాగిస్తారు. స స ప మ ప నీ ని స ని ప మ రి 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 సరి సరి స స. మళ్ళీ సింత్. ఇప్పుడు సంగతి పాడతారు హరిహరన్ గారు. సంగతి ఏంటి? అనుపల్లవి. సారీ, రే సరి మగ రి స ని ని ద ప మ ప స. రెండోసారి గరి గ మ ప మ రి స రి మ గ మ రి స ని ని ప ప రి స రి. మళ్ళీ వస్తుంది పా 8 సార్లు. అలా 4 సార్లు. ఓకేనా? సో చివరన నిడివి ఎక్కువ లేదు అనుకుంటే మొత్తం పల్లవంతా వాయిస్తాను, చరణం కూడా వాయిస్తాను. బట్ ముందు ఫినిష్ చేసేద్దాం. పాట చాలా పెద్ద పాట, ఆల్మోస్ట్ 6 నిమిషాలు ఇది. సో మళ్ళీ మధ్యపల్ల పాడతారు. సంగతి ఏంటంటే ఆ పామ మధ్యలో గమకం అనమాట. అలాగే అన్నారు. తర్వాత ఇంకో సంగతి ఏంటంటే బయట ఏవో శబ్దాలు, క్షమించాలి.
ప మ ప ని ద ప మ మ రి మ రి. ఈ ధాటు అనేది ఇందాక ఘాటు రావడం అనేది నేను మధ్యమావతలు ఇంతకుముందు చేసినటువంటి కొన్ని పాటలు మీరు చూసినట్లయితే ఏ పాటో ఏ వీడియో నాకు గుర్తులేదు, బట్ సాధారణంగా ఏ రాగాల ఛాయలు కనబడతాయి మధ్యమావతలో ట్యూన్ చేసిన పాటకి అని చెప్పేసి కొన్ని నేను కర్ణాటక శాస్త్రీయ సంగీత రాగాలు, కొన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రాగాలు కూడా ప్రస్తావించడం జరిగింది. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఏ వీడియో ఏ పాట అనేది, బట్ 35 పాటలు ఇంతకుముందు నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి మధ్యమావతలో ఆ వీడియోలు కొంచెం వెతికితే మీరు పాత వీడియోస్లో ఏ రాగాల ఛాయలు ఉంటాయి మధ్యమావత రాగంలో ట్యూన్ చేసిన పాటలకి అనేది నేను చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి. అందువల్లే మనకి ఈ ఘాటు దాటు రావడం జరిగిందనమాట. ఓకేనా? అంతే. ఇక్కడి నుంచి మనకి రెండో సంగీతం మళ్ళీ సింత్ అనమాట. మొత్తం చెప్పేస్తాను, తర్వాత వాయిస్తాను. అలా 8 సార్లు. తర్వాత మళ్ళీ సాసా లూప్. తర్వాత ఇది చాలా ఫాస్ట్గా వాయించేస్తారు సింత్ మీద, అందుకని స్వరాలు చెప్పేస్తున్నాను. తర్వాత తర్వాత నీ టూ వస్తుంది. కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి, కొరిలేట్ చేసుకోండి ఎక్కడెక్కడ పాడేది. ఇది అవుతుండగా మధ్యలో ఇంకొక సింత్ కూడా ఉంటుంది. ఆ సింత్ మీద మనకి అది 3 స్వరాలు, రీ రీ పా. ఓకేనా? ఇప్పుడు ఈ సింత్ మీద ఇప్పటిదాకా నేను చెప్పిన స్వరాలు మొత్తం వాయిస్తాను, చూడండి. ఎస్, ఫస్ట్ పామరీసాతో స్టార్ట్ అయింది. ఇలా 8 సార్లు. తర్వాత ససా లూప్. తర్వాత నీటు. తర్వాత మళ్ళీ నీటు. తర్వాత అట్లా పైకి వెళ్ళి అక్కడ ఆగుతుంది. ఇక్కడ హరిహరన్ గారు దీని తర్వాత ఒక రాగం పాడతారు. ఆ రాగం చూద్దాం. రాగం ఏంటంటే మని ని మ ప మని ప మరి మరి. నుంచి రీస్లైడ్. దీని తర్వాత కోరస్లో మనకి ఇచ్చారు. కోరస్లో నోట్స్ ఏంటంటే మమ ని ని రి 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 సరి ని మ ప ప ప ప. మా నీరి అనగానే అదేంటి డి మేజర్ కార్డులో నోట్స్ అవి. అలాగే ఈ పాటలు ఎక్కువ E4 డి మేజర్ ఎక్కువ వాడే పాటలు, అంతే ఈ 2 కార్డ్స్. సో రెండోసారి ఏముందంటే
నీమా పా కాకుండా నీ పా సా అని ఇచ్చారు. దీని తర్వాత వయలిన్ మీద ఒక 8 సార్లు సా, జస్ట్ సా 8 సార్లు. దాని తర్వాత మళ్ళీ సింత్ వస్తుంది. సింత్ మీద నోట్స్ ఏంటంటే స స స స స స ని ని స స స మ ప మ. చెప్పారు కదా E4 అని. ఇక్కడ E4 చాలా స్పష్టంగా E4 కార్డులో నోట్స్ ఇచ్చారు. సా సా 3 సార్లు, నీ నీ సా, నీ 1 నీ 2 క్రోమాటిక్స్. నీ నీ స స స మ ప మ. ఇక్కడి నుంచి చరణం హరిహరన్ గారు పాడతారు. ఫస్ట్ చరణం మవని ప ప మవని ప ప మవని ప ప మరి మస. వెంటనే మళ్ళీ సింత్ అని. దాని తర్వాత మళ్ళీ కోరస్, మళ్ళీ సింత్. సో మరీ మసా ఒకసారి, కోరస్ మళ్ళీ మరీ మసా 2 సార్లు, తర్వాత సింత్ మరి మా పా. ఇప్పుడు రెండోసారి హరిహరన్ గారు మళ్ళీ చరణం లైన్ పాడతారు. ఇక్కడ సంగతి ఉంది. ఇక్కడ ఏం చేశారంటే పాప ఎండింగ్ నోట్ ఉంది కదా ప్రతి దానికి, ఆ పా నుంచి మాకి స్లైడ్ చేశారు. మబని బప మబని బప మబని బప రే మ ప మ స. సింత్ వెంటనే ప మ రే స అని వస్తుంది. ఇక్కడ సేమ్ లైన్ కౌశల్య గారు పాడతారు. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం మన కౌశల్య గారు పాడేది ఇక్కడి నుంచి. నరిన సంగతి పాడారు. మరి 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 స. తర్వాత లైన్ నాకు భలే ఇష్టం లైన్. మరి రి ప మ మరి రి రి ప మ మరి రి ని ప ప మ ప మరి మరి స. ఇక్కడ అద్భుతమైన సంగతి వేశారు కౌశల్య గారు. రే మ మరి స స స మ మరి నీ ని ప ప మ ప నీ ని ప ప ప మ ప. సారీ, అర్థమైందా? ఒక్కసారి వాయిస్తాను. తర్వాత లైన్ హరిహరన్ గారు రే రి సరి రి సరి రే సరి సని 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 ని రే స ని బ ని బ. ఇక్కడ కౌశల్య గారు మళ్ళీ సంగతి పాడారు. రే సరి సరి సమరి సని. తర్వాత ఇంకో సంగతి సరి సరి దని బమ. సారీ, సరి 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 సని బమ. ఇక్కడి నుంచి నువ్వా నువ్వా అని 2 సార్లు పాడతారు. అంతే. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మధ్యపల్లి వస్తుంది. మధ్యపల్లి వచ్చినప్పుడు కోరస్ మీద ఏం చేశారంటే అలా కేవలం సా అనే స్వరం మాత్రం పై స్థాయిలో కంటిన్యూస్గా ఇచ్చారు, ఒక లూప్ లాగా. మళ్ళీ హరిహరన్ గారు ఒక సంగతి సంగతిలో వెళ్ళు ఈ పాటలో హరిహరన్ గారు ఇంకా సంగతి ఏంటంటే మరి
వచ్చాం, మళ్ళీ సింత్, మళ్ళీ హరిహరన్ గారు రాగం పాడతారు. ఇక్కడ గావంతో గమకం. మళ్ళీ సింత్, మబ నీ బ ని బ మ రే రే, మబ మ రే ని స. మళ్ళీ ఆ బిట్ నీ స. ఇక్కడ కౌశల్య గారు మళ్ళీ ఇంకో రాగం పాడతారు. రే సరి మమ రే సరి పమని పమరి స. ఆహా, మళ్ళీ ఆ సెకండ్ మ్యూజిక్లో వచ్చినటువంటి సింత్ లో చిన్న బిట్స్ మళ్ళీ ఇచ్చారు. ఎట్లాగా అట్లా నీటు నిజ రిజ నీ ప స స ప మ ప ప. సారీ, ప మ రి రి స రి మ రి మ. పైసా పై స్థాయిలో సార్. ఓకే, ఇక్కడ మళ్ళీ హరిహరన్ గారు ఒక రాగం రెండు సార్లు విత్ గమకాస్. అట్లా గమకాలతో. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఆ ఫ్లూట్ మ్యూజిక్ ఉంది కదా, ఇది ఫస్ట్ మ్యూజిక్లో, అది మళ్ళీ వస్తుంది. ఫస్ట్ చరణం ముందు వచ్చినటువంటి సింత్ మళ్ళీ ఇప్పుడు ఏది స స స స స స ని ని స స మ ప మ. మళ్ళీ ఈ ఫోర్త్ కార్డ్లో నోట్స్ అయిందా. యాక్చువల్గా చెప్పాలంటే బి మైనర్ వాడే అవకాశం కూడా ఉంది, కానీ ఇక్కడ వాడలేదు. సో ఈ ఫోర్త్ డి మేజర్ అండి. సో ఇప్పుడు రెండో చరణంలోకి వచ్చాం. రెండో చరణంలో కౌశల్య గారి సంగతి ముందు చెప్తాను, చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి చివరిదాకా సంగతుల విలువ. సో అదేంటంటే దరది 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 దద దరి దరి ద. అర్థమైందా? మబని ప ప పని నిజ ని ప ప మబని ప ప ప రే మ గ ప మ మ రే స. మళ్ళీ ఘాటు గమకం. తర్వాత నెక్స్ట్ లైన్లో పని నిద మరి మరి పని నిద మరి మరి ని ప ప మ ప మరి మరి స. బాబా బాబా హరి తారే తారే నా అదనమాట. మళ్ళీ వాయిస్తా, భలే ఉంది కదా. తర్వాత ఇప్పుడు హరిహరన్ గారి సంగతి. రే ని నిద
రే మ ప ప. ఆహా, రే నీ నిద మ మ రే మ ప ప. తర్వాత కౌశల్య గారి సంగతి తర్వాత లైన్లో ఉంటే నారి 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 అది. నీ నుంచి పాస్ లైన్. తర్వాత హరిహరన్ గారి సంగతి నాని 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 నాని. అర్థమైందా? నీ సాని బొమ్మ. ఇక్కడ ఒక ఎక్కువ ఎఫెక్ట్ డీలే అనుకోవచ్చు. కౌశల్య గారు పాడినటువంటి రాగం చిన్న బిట్ ఉంది. అదేంటంటే సా ని దని దని బమ. తర్వాత 3 సార్లు పని నిజాని బ పని నిజాని బ పని నిజాని బ. మొత్తం చూసినట్లయితే తర్వాత హరిహరన్ గారి సంగతి మా బని నిజాని బ మరి. ఇది కూడా మళ్ళీ ఒక రాగం పాడారు. మరి మరి రిజ నిజ. తర్వాత ఇది ఎక్కడంటే అక్కడేనా కాదు. ఇది ఎక్కడంటే అక్కడ కాదనుకుంటా కదా. నీ మరి మరి ఎస్. ఎక్కడంటే ఎస్ అక్కడ పడవే నీ మరి మరి రీ రి రి గరి రి స ని స. బ్యూటిఫుల్. ఇప్పుడు కౌశల్య గారి సంగతి గరి గరి మామ గరి గరి పరి రి సరి గరి సని ని బస. ఆవిడ విచిత్రంగా స అని క్లాసికల్ స్టైల్ అంటే మధ్యమాతలో ఉండదు ఇది. బట్ చెప్పాను కదా చాలా రాగాల్లో నీ అనే స్వరాన్ని దా సా మధ్యలో గమకం వాడతారు. అట్లా పాడారు. గరి 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 పరి రి సరి గరి సని సని ని ప స ద ద ద స. అది అని పాడారు. తర్వాత రి స సరి మరి రి స సరి మగా మరి. ఇక్కడ ఏం చేశారు హరిహరన్ గారు ఆఖరి సంగతి పాటలో ఇది.
బమ 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 సరిదని. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడిది? అక్కడే అనుకుంటా. ఎక్కడ గుర్తురావట్లేదు. గమకం ఏంటంటే సంగతి ఏంటంటే హరిహరన్ గారు పాడినటువంటి ఆఖరి అనుపలవలను పలవలను సరిగ్గా తెలియట్లేదు. బట్ ఈ పాటలో ఇదే ఆఖరి సంగతి అంతే. మళ్ళీ చివరిలో ఆ సింత్ నోట్స్ తోటి పాట ఎండ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు నిడివి పెద్దగా ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఒక్కసారి చరణం వాయిద్దాం. ఇది ఎక్కడ సంగతులు. ఎస్, కౌశల్య గారు పాడు. సారీ, రెండు చరణంలో ఎస్ సంగతులని చెప్పేశాను. భలే ఇష్టం నాకు ఆ ఫ్రేజ్. ఓకే, ఒకసారి పల్లవి. సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేసింది కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ విన్నపం అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు. ఆ విన్నపంతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.